దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. దేశమంటే మనుషులే మరియు ప్రపంచం మొత్తం మనుషులే. ఈ రోజున అంటే నవంబర్ 15, 2022కి ప్రపంచ జనాభా 800 కోట్లు 8 బిలియన్స్ దాటింది. ఐక్యరాజ్య సమితి ఈ దిశగా ప్రకటన కూడా చేసింది. ప్రపంచ జనాభా 48 ఇయర్స్ బ్యాక్ అంటే 1974లో 400 కోట్లు ఉండేది. డబుల్ అవటానికి కేవలం 48 సంవత్సరాలు పట్టింది. ప్రపంచవ్యాప్తంగా లివింగ్ స్టాండర్డ్స్ పెరగటం, వైద్య సదుపాయాలు అద్భుత రీతిలో పెరగటం, దీనివల్ల ప్రజల ఆయుర్దాయం పెరిగింది. దాంతోపాటు మనం చూస్తే వచ్చే 15 ఏళ్ల కాలంలో అంటే 2037కి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. క్రీస్తు పూర్వం 8000 సంవత్సరంలో ప్రపంచ జనాభా 50 లక్షలు ఉండేదని ఒక అంచనా. అది మనకు పూర్తిగా తెలీదు, అనుకుంటారు. క్రీస్తు పూర్వం 8000 సంవత్సరంలో ప్రపంచం మొత్తం 50 లక్షలు ఉండేవాళ్ళని. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో దాదాపు 20 కోట్లు ఉండేవాళ్ళంట. 1804 సంవత్సరంలో ప్రపంచ జనాభా 100 కోట్లు ఉండేదంట. తర్వాత మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, పారిశ్రామిక విప్లవం. దాంతో ఆర్థిక వృద్ధి జరిగింది. ఆర్థిక వృద్ధితో పాటు వైద్యంలో మనకి అద్భుతమైన ప్రగతి లభించిందనమాట. దాంతో అకాల మరణాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా శిశువుల్లో కూడా అకాల మరణాలు తగ్గిపోయాయి అన్నమాట. ఫలితంగా సగటు ఆయుర్దాయం చాలా చక్కగా పెరుగుతూ మనిషి ఎక్కువ కాలం బతుకుతున్నాడు. అయితే రిచ్ కంట్రీస్లో ఇప్పుడు బాగా ధనిక దేశాల్లో తక్కువ మంది పిల్లలు పుడుతున్నారంట, పేద దేశాల్లో ఎక్కువ మంది పిల్లలు పుడుతున్నారంట. 2037 నాటికి మనకి 900 కోట్ల అవునుంటే 2030 నాటికి 8.5 కోట్ల అంటే 850 కోట్ల 8.5 బిలియన్ పాపులేషన్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారనమాట. ఈ నేపథ్యంలో ప్రపంచ జనాభా 200 కోట్ల స్థాయికి చేరుకోవడానికి 126 సంవత్సరాలు పట్టింది. 300 కోట్ల మార్కు చేరుకోవడానికి 30 సంవత్సరాలు పట్టింది. 400 కోట్ల స్థాయికి చేరుకోవడానికి 14 సంవత్సరాలు మాత్రమే పట్టింది. 500 కోట్ల మార్కు తాగడానికి 13 సంవత్సరాలు పట్టింది. 600 కోట్లు చాలా వేగంగా 11 సంవత్సరాల్లోనే అయిందనమాట. అంటే ప్రపంచంలో 200 కోట్ల జనాభా 1930లో ఉన్నారు. 1960కి 300 కోట్లు అయ్యారు. 1974కి 400 కోట్లు అయ్యారు. 1987కి 500 కోట్లు అయ్యారు. 1998కి 600 కోట్లు అయ్యారు. 2010లో 700 కోట్లు. సో తర్వాత ఇప్పుడు 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కర కాలంలో 800 కోట్లు అనమాట. 700 కోట్లకి 800 కోట్లకి జనాభా 100 కోట్లు పెరగడానికి కేవలం 12 సంవత్సరాలే పట్టిందనమాట. అయితే భవిష్యత్తులో మాత్రం జనాభా పెరుగుదల తగ్గే అవకాశం ఉందని కూడా అంటున్నారు. భవిష్యత్తులో ఇంత ఫాస్ట్ అంటే పెరుగుదల ఉంటుంది, కాకపోతే 10 ఏళ్ళలో 100 కోట్లు పెరగడం జరగకపోవచ్చు అంట. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా చైనా ఉంది. వచ్చే సంవత్సరం అంటే 2023వ సంవత్సరానికి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారతదేశం వర్ధిల్లబోతుందంట. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 141 కోట్ల జనాభా ఉన్నారంట. అది చైనాలో 145 కోట్ల జనాభా ఉన్నారు. అతి తొందరలో మనం చైనాను దాటేస్తామంట. అంటే మనం ఖ్యాతి పాపులేషన్లో కూడా తెచ్చుకోబోతున్నాం అనమాట. సో ఓవరాల్గా చూస్తే కనుక భారతదేశం ఈ జనాభాను ఎలా ఉపయోగించుకుంటుంది అనేది ఇంపార్టెంట్. అదే దిశగా జపాన్, అమెరికా ఇలాంటి దేశాలు, చైనా వృద్ధ జనాభాతో బాధపడుతుంటే ఇండియా మాత్రం ఇప్పుడు వచ్చే 25-30 సంవత్సరాల పాటు యువ జనాభాతో ఉత్తేజం పొందుతూ ఉంది. కానీ ఈ యువ జనాభాని సరైన దారిలో మనం పెట్టగలమా? ఇదే పెద్ద క్వశ్చన్.